ఫేస్బుక్లో అప్లోడ్ చేసే రీల్స్ వీడియోస్ ఎంత లెంతీ ఉంటే వైరల్ అవుతాయి. అది నేను ఓన్గా చెప్పేది కాదు, అలాగే వేరే వాళ్ళు చెప్తే ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నది కూడా కాదు. నేను ఏదో ఒక దాని గురించి నేనేమో నా అకౌంట్లో నేను వెతుకుతూ ఉంటే ఫేస్బుక్కే నాకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇచ్చేసింది. అంటే మన రీల్స్ వీడియోస్ వైరల్ కావాలంటే పర్ఫెక్ట్గా ఎంత లెంతీ ఉంటే బెటర్ అనే విషయాన్ని తెలియజేసింది. మరి లేట్ చేయకుండా అది ఏంటి అనేది అయితే మనం క్లియర్గా చూసేద్దాము. సో ఇలాంటి అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. సో సపోర్ట్ చేయాలి అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఉంచుకోండి. అలాగే వీడియోని కూడా ఒక లైక్ చేసుకోండి. అబ్బా ఇంత కష్టపడి చెప్తున్నాను కదా. ఓకే, ఇప్పుడు ఆ విషయం అంతా కూడా పక్కకు పెట్టేస్తే ఫస్ట్ అయితే నేను నా ఫేస్బుక్ పేజీని లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి సి డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రీసెంట్ పోస్ట్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ రీసెంట్గా అప్లోడ్ చేసిన పోస్ట్ అనేది చూపిస్తూ ఉంది. నేనైతే ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ కొంచెం ఇంకా నుంచి ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ అని చూపిస్తూ పక్కకి మనకి సీ ఆల్ అనే ఒక ఆప్షన్ అయితే మనకి క్లియర్గా చూపిస్తుంది. ఈ సీ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే అసలు మన రీల్స్ వీడియోస్ వైరల్ కావాలంటే ఎంత లెంతీ ఉండాలి అనేది ఫేస్బుక్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది. ఏంటి అంటే ఇక్కడ చూడండి, బెస్ట్ ప్రాక్టీసెస్ అని చూపించుకుంటూ ఇంప్రూవ్ యువర్ రీల్స్ పర్ఫార్మెన్స్ బై అప్లయింగ్ దిస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని చూపిస్తూ కింద మనకి మూవింగ్ ఫార్వర్డ్లో కీప్ యువర్ రీల్ బిట్వీన్ 15 to 90 seconds. సో మీ అందరికీ తెలుసు రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మనకి టోటల్ లెంత్ స్టార్టింగ్ 1 second నుంచి వెళ్ళి 1 minute 30 seconds వరకు ఉంటుంది అనేది తెలుసు. సో అందులో మినిమంగా మనం 4 seconds అబోవ్ నుంచి వెళ్ళి 1 minute 30 seconds వరకు కూడా మనం రీల్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు. కానీ అంత లెంతీ ఉన్న రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మన రీల్ వీడియో అనేది వైరల్ అవ్వద్దు. కన్ఫామ్గా మన రీల్ వీడియోస్ వైరల్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి ఫేస్బుక్ మెన్షన్ చేసింది ఏంటి, 15 seconds నుంచి వెళ్ళి 90 seconds ఈ మిడిల్లో మాత్రమే ఉండాలి. అదేంటి, కొన్ని రీల్స్ వీడియోస్ మేము చూసినప్పుడు 10 seconds 5 seconds ఉన్న వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి కదంటే ఆ వైరల్ దేని వల్ల అయ్యాయి ఒకసారి కింద మీరు క్లియర్గా చూసుకుంటే షేరింగ్స్ వల్ల ఆ రీల్స్ వీడియోస్ అనేది వైరల్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక రీల్ వీడియో చూసాను అనుకోండి, అది నాకు నచ్చింది అన్నప్పుడు నేను ఏం చేస్తాను, నాకు తెలిసిన 5-10 మందికి ఫ్రెండ్స్కి నేను షేర్ చేస్తాను. వాళ్ళకి కూడా నచ్చిందంటే వాళ్ళు షేర్ చేస్తారు. ఇలా షేరింగ్స్ వల్ల ఆ రీల్ వీడియో వైరల్ అయి ఉంటుంది. కానీ న్యూ పీపుల్స్కి అంటే మీ టైప్ ఆఫ్ కంటెంట్ చూసే వేరే వాళ్ళకి ఫేస్బుక్ వాళ్ళే దాన్ని అందించాలి అని అంటే సో మన వీడియోస్ అనేది మినిమం లెంత్ 15 seconds నుంచి 90 seconds కనుక మనం అప్లోడ్ చేసినాం అనుకోండి, ఫేస్బుక్ ఇస్తుంది కదా రికమెండేషన్ సజెషన్స్ ఇస్తూ ఉంటుంది కదా న్యూ పీపుల్స్కి. సో ఇది అనేది ఫేస్బుక్ అనేది మనకి ఆటోమేటిక్గా ఇస్తుంది. మరీ ఓవర్ లెంత్ ఉంటే అది షేరింగ్స్ చేసినా కూడా చాలామంది చూడలేకపోతారు. మంచి కంటెంట్ అయినా కూడా మరీ ఇంత లెంత్ అనేది చూడలేకపోతారు. కాబట్టి నార్మల్గా మనం 15 to 90 seconds వరకు ఉంచుకుంటే సరిపోతుంది అనేది మనకి క్లియర్గా చెప్పేస్తుంది. సో ఇక ఇక్కడ ఈ మిడిల్లో మీ కంటెంట్ మీరు ఎంతవరకు అయితే చాలా స్మాల్గా చేయగలుగుతారో అంతవరకు చేసుకోండి. మరీ 10 seconds 5 seconds ఇంతకుముందుకు మీరు అప్లోడ్ చేసిలో అది బాగానే వైరల్ అయింది అంటే మాత్రం దాన్ని కొంచెం మీరు లెంత్ అనేది పెంచుకొని 15 seconds ఏబో. ఇక బెస్ట్ చెప్పాలంటే మనకి 30-40 seconds మధ్యలో ఉన్న రీల్స్ వీడియోస్ అయితే మాత్రం చాలా బాగా ఉంటాయి. సో ఈ విధంగా మీరు అయితే ట్రై చేయండి.